లేస్తే రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నిన్న హరీష్ రావు గారి ప్రెస్ మీట్ చూసినాం మేము. రేవంత్ రెడ్డి గారిది 2 నాలుకల ధోరణి, ఆయన చెప్పిన దాని మీద దేని మీద నిలబడని చెప్పేసి. ఇంకోటి ఏది 7 తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద ఛార్జ్ షీట్ తీసుకొస్తామని. బహుశా కిషన్ రెడ్డి గారు తయారు చేసినటువంటి ఛార్జ్ షీట్ వీళ్ళకి పంపించినాడేమో. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు వేరు కాదు అనేది మేము పదే పదే చెప్తా ఉన్నాం. జెండాలు మాత్రమే వేరు, ఎజెండా ఒకటే వాళ్ళది. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని హేళన చేయడం, అవమానపరచడం మాత్రమే వీళ్ళు చేస్తూ ఉంటారు. జెండాలే వేరు వీళ్ళే, ఎజెండా ఒకటే ఎజెండా మీద పనిచేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల ధోరణి చూస్తే ఒక మాట గుర్తొస్తా ఉంది నాకు. అఫెన్స్ ఈజ్ ఏ బెస్ట్ డిఫెన్స్ అని చెప్పేసి. అంటే వీళ్ళు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం నోరు బారేసుకొని మాట్లాడే పద్ధతి ఒకటి నేర్చుకున్నారు. పరిపాలనలో ఉన్నప్పుడేమో మాట మాట్లాడితే తెలంగాణ రాష్ట్రం నిన్నగాక మొన్న ఏర్పడ్డది, కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది, కోరుకోవడానికి టైం పడుతుంది అని చెప్పేసి మాట్లాడిన వీళ్ళు ధనిక రాష్ట్రాన్ని వీళ్ళ చేతుల్లో పెడితే దివాలా తీయించి అప్పుల రాష్ట్రాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోస్తూ ఉన్నది. వాళ్ళు చేసిన పాపాలను ఇవాళ మేము కడిగేసే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం వాస్తవానికి. ఎందుకంటే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు సంవత్సరం పరిపాలన మీద పొద్దున్న లేసి గగ్గోలు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు కదా. 2 నాలుకల ధోరణి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీ దాన్ని మాట్లాడుతూ ఉన్నారు కదా. నేను మచ్చుకు మీ దగ్గర మీకు చూపించదలుచుకుంటే 100 ఉన్నాయి. కేసీఆర్ గారు మాట్లాడినటువంటి 2 నాలుకలు కాదు, 22 నాలుకల్లాగా మాట్లాడిండు. అసలు ఆయన పొద్దునేం మాట్లాడతాడో, రాత్రి ఏం మాట్లాడతాడో, తెల్లారితే ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు. నేను ఎక్కువ టైం తీసుకోను కానీ ఒక 2 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. కేసీఆర్ మాట్లాడినటువంటి విషయాలని కేజీ నుంచి పీజీ వరకు విద్యను అమలు చేస్తాం. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తాం. కేసీఆర్ అన్నారు యాడికెళ్ళిస్తావు, మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇది కేసీఆర్ సంగతి. ఇది వరంగల్లో అవసరమైతే కొంత బిల్డింగ్ పడగొట్టైనా సరే, ల్యాండ్ అక్వైర్ చేసైనా సరే, టౌన్ లో ఇది చాలా ఫాస్ట్ గ్రోయింగ్ టౌన్, ఇది బాగా భవిష్యత్తు ఉండే టౌన్. కాబట్టి ఆల్మోస్ట్ లండన్ న్యూయార్క్ నగరాలలో ఉండే లండన్ న్యూయార్క్ చేస్తా, ఇది వరంగల్లో చెప్పినాడు. ఒక్క విషయం అంటే వీళ్ళు చెప్పిన దానిలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. దళిత ముఖ్యమంత్రి అన్నావు, చేయలేదు నువ్వు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పినావు, చేయలేదు నువ్వు. ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని చెప్పినావు, చేయలేదు నువ్వు. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థులు అసువులు బాసి ఆత్మ బలిదానాలు చేస్తే అసెంబ్లీ సాక్షిగా 1200 మంది విద్యార్థుల యొక్క రుణం తీర్చుకుంటా అని చెప్పేసి, వాళ్ళకి ఇంటికొక ఉద్యోగం ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పేసి, వాళ్ళ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటా అని చెప్పేసి వాళ్ళకు కూడా మొండి చేయి చూపించినావు. తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఇంటికొక ఉద్యోగం వస్తుందని చెప్పేసి నిరుద్యోగులకు మాట ఇచ్చి వాళ్ళకు మొండి చేయి చూపించినావు. అసలు ఒక్కటా రెండది నీది నోరా తాటి మటనా? ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కదా. ఇవాళ మీరు మా మీద ఛార్జ్ షీట్లు వేస్తారు. దేనికి వేస్తారు హరీష్ రావు గారు మీరు మా మీద ఛార్జ్ షీట్లు? రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినందుక, 500 రూపాయల బోనస్ ఇచ్చినందుక, 54,500 ఉద్యోగాలు ఇచ్చినందుక, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చినందుక, మహిళలకు ఫ్రీగా బస్సు సౌకర్యం కల్పించినందుక, 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చినందుక, లేకపోతే స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తున్నందుక,
స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొస్తున్నందుక, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొస్తున్నందుక, దేనికోసమయ్యా నువ్వు మా మీరు ఛార్జ్ షీట్లు వేసేది? మీ మీద వేసుకోండి. మీ పరిపాలన మీద ప్రజలు ఛార్జ్ షీట్ ప్రకటించిన ఆల్రెడీ, గుర్తుపెట్టుకోండి. అనేక రకాల దోపిడీలు కదా, ఒకటి కాదు రెండు కాదు, అనేక రకాల దోపిడీలు చేసేసి దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం ఇవాళ చేస్తూ ఉంటే ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు ఎందుకు మాట్లాడతారు ఇట్లా? ప్రజలకు మీ మొహాలు చూసి 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 విసుగొచ్చింది, అందుకే పక్కన పడేసారు. 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మీరు మాటలు చెప్తూ పబ్బం గడుపుకున్నారు. మీరు ప్రజలు అసెంబ్లీలో పక్కకు పెట్టినారు మిమ్మల్ని, పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చినారు మీకు. ఇంకా ప్రజల ముందుకు వచ్చేసి పొద్దుగా లేసి రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద, కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద విమర్శలు చేస్తే అసలు పొద్దుగా లేసి టీవీలు చూడాలని ప్రజలు విసుక్కునే పరిస్థితి వస్తూ ఉన్నది. సిగ్గులేదా వీళ్ళకని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకయ్యా ఏం మొహం పెట్టుకొని ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు? ఏం మొహం పెట్టుకొని టీవీలో ముందుకు వస్తూ ఉన్నారు? ఏం మొహం పెట్టుకొని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉన్నారు? తగ్గండి మీరు, 4 రోజులు తగ్గండి, 4 రోజులు కామ్గా ఉండండి, మీ పని మీరు చేసుకోండి. తప్పైందని ఒప్పుకోండి, ముక్కు నేలకు రాయండి. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారం ఇస్తే ఏం చేయలేకపోయినాం, చాతగాని దద్దమ్మలం చవటలం అని చెప్పేసి చెంపలేసుకోండి. ఇదా మీరు ప్రజల కోసం మాట్లాడుతూ ఉంటే అసలు మనం చూసినాం, అందరం కూడా మీడియా వాళ్ళకి ఆంక్షలు పెట్టినారు, మనం చూడలేదా? బ్యాన్ చేసినారు, మనం చూడలేదా? వాళ్ళ ఇళ్ళ చుట్టూ కంచెలేసుకొని కాపలా పెట్టుకొని దొరల్లాగా బతికి చూడలేదా? తెలంగాణ రాష్ట్రంలో గడీల పరిపాలనకు అంతం పడితే మళ్ళీ గడీలకు సున్నాలు వేసుకొని పరిపాలన సాగించిన సంగతి మనం చూడలేదా? ఈ రాష్ట్రంలో ధర్నాలు బంద్, రస్తారోకోలు బంద్, ఉద్యమాలు బంద్. ప్రజా పరిపాలన మీద, మీరు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలన మీద ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడే అవకాశం లేకుండా చేసినారు కదా.